రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన వట్టెం వెంకటేశ్వర రిజర్వాయర్ పంప్ హౌస్ను సందర్శించిన నేపథ్యంలో బుధవారం నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ పాటిల్, వనపర్తి జిల్లా ఎస్పీ సునీతారెడ్డిలు సంయుక్త ఏర్పాట్లను పరిశీలించారు. నాగర్ కర్నూలు నియోజకవర్గ పరిధిలోని కుమ్మెర గ్రామ సమీపంలో ఉన్న వట్టెం వెంకటేశ్వర రిజర్వాయర్ పంప్ హౌస్ ప్రాంతాలను రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 5న సందర్శించనున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని ఎల్లూరు రిజర్వాయర్, హెడ్ రెగ్యులేటర్, నల్లాపూర్ రిజర్వాయర్, డెవలరీ సిస్టర్, MGKLF లిఫ్ట్ 1 పంప్ హౌస్ పరిశీలించడం అనంతరం హెలికాప్టర్ ద్వారా నల్లాపూర్ రిజర్వాయర్, హెడ్ రెగ్యులేటరీ, ప్యాకేజ్ 3 కెనాల్ పనులను, ఏదుల రిజర్వాయర్ పంప్ హౌస్ పనులను పరిశీలించిన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి కుమ్మెర చేరుకుంటారు. పట్టెం రిజర్వాయర్ను సంబంధించిన ప్యాకేజీ 8, 9, 10, 11 పనులను తనిఖీలు చేస్తారని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన చేపట్టాల్సిన ఏర్పాట్లపై కుమ్మెర గెస్ట్ హౌస్ వద్ద సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి రాక కోసం ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ను పరిశీలించి అక్కడ భద్రతా ప్రమాణాలను, వాహన పార్కింగ్, ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా ప్రతినిధుల కోసం ఏర్పాటు చేస్తున్న సౌకర్యాలపై అధికారులను జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు సీఎం భద్రతా అధికారులను పరిశీలన చేశారు. అనంతరం పట్టెం రిజర్వాయర్ పంప్ హౌస్ వద్ద నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం పర్యటనకు సంబంధించిన వివిధ అంశాలను చర్చించారు. ముఖ్యమంత్రి ప్రయాణ మార్గాలు, భద్రతా బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, అత్యవసర సేవల నిర్వహణ తదితర అంశాలపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులను సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ పాటిల్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన దృష్టిలో ఉంచుకొని పోలీసు శాఖ తరపున పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. సున్నిత ప్రాంతాలను గుర్తించి అదనపు పోలీసు బలగాలను మోహరించినట్లు పేర్కొన్నారు. వాహనాల తనిఖీలు, ప్రవేశ నియంత్రణ, ట్రాఫిక్ మళ్లింపులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వివరించారు. వనపర్తి జిల్లా ఎస్పీ సునీతారెడ్డి కూడా భద్రతా ఏర్పాట్లపై అధికారులతో చర్చించి సంబంధిత శాఖల మధ్య సమన్వయం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, R&B, విద్యుత్ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.